జగన్ చేసిన పని మంచిది. 45 సంవత్సరాలు కానీ పిల్లలకు కానీ ఏదన్నా కానీ అన్ని పడుతున్నాయి. పడకుండా ఏం ఉండటం లేదు. పెన్షన్ కూడా ఇంటికి తీసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పెన్షన్ ఇంటి మొన్న ఏమో ఇళ్ళమటు ఇచ్చారు, మళ్ళీ పెన్షన్ అకౌంట్లో వేశారు. అకౌంట్లో వేస్తే ఇంకా తీసుకోవచ్చులే, ఇంకా వేసిండు కదా, ఇంకా 4 రోజులకైనా తీసుకోవచ్చులే అని మేము బాధపడుతున్నాము. ఏది ఉండా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం అది పద్ధతి. లేకపోతే నన్ను చెప్పని ఆయన ఎక్కువ ఇచ్చినా చెప్పని మీరు అరవ కాకండి బుజ్జమ్మ, ఎవరు ఎక్కువ ఇచ్చినా ఎవరు తక్కువ ఇచ్చినా ఆయన ఇస్తానని 5 ఏళ్ళు ఇంకా 5 సంవత్సరాలు ఆయన పని అంతా ఆయనకి ఇప్పుడు పోయింది. అది చేసింది కాదు. ఇప్పుడు ఆయన ఒకలా తొండి తబాట ఆడి గెలిచిండు అనుకో, గెలిచినా మనకు చూడడు. 5 సంవత్సరాలు సంపాదించుకుంటాడు, పక్కకు దొలుతాడు. ఇప్పుడు అంతకు మించితే ఆయన చేసే పని ఏం లేదు. ఉసుక ఊరకని అంటున్నాడు, బస్సు ఫ్రీ అని అంటున్నాడు, సిలిండర్ ఇస్తానని అంటున్నాడు, మరి 4 అని అంటున్నాడు, మరి 20 ఏళ్ళని రైతు భరోసా అని చెబుతున్నాడు. ఇవన్నీ కరెక్ట్. ఒక్కొక్క మనిషికి 15 అంట. ఇప్పుడు నాకు పింఛన్ వస్తుందండి, నాకు పింఛన్ వస్తుంది. ఆయన వచ్చినా కూడా ఇప్పుడు 45 సంవత్సరాల డబ్బులు ఆయన వేస్తున్నాడు. జగన్ గారు వేస్తున్నాడు. మీరు పక్కన మాట్లాడకాకండి, వేస్తున్నాడు. వేసిన తర్వాత ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తాడంటే పింఛన్ ఇస్తాడు, ఇది తీసేస్తాడు. ఆయన కన్ఫర్మ్. అసలు అది కన్ఫర్మ్. ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తాడు, ఉండోళ్ళకి పింఛన్ ఉండోళ్ళకి ఇవ్వడు. ఏం చేశాను జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు, నేనేం చేశాను అని అంటాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేసిన ఆయన అప్పు సప్పు సంగతి ఆయన అప్పు చేస్తున్నాడని మనం అందరం అనుకుంటున్నాం కండి. ఆయన దేశానికి అమ్ముతానని అంటున్నాడుగా, సోమరిపోతలు అప్పు పెంచుతున్నాడని అంటున్నాడుగా. మరి ఈ చంద్రబాబు నాయుడు ఏ బొచ్చు బీకిస్తాడు? మీకోసమే కష్టపడుతున్నాను అంటున్నాడు. మరి అప్పుడే 1,50,000 రుణమాఫీ చేస్తాను అన్నాడు. మరి రుణమాఫీ చేయలేదు. 20 ఏళ్ళు వేసిండు, మన కళ్యాణం చేసినట్టు వేసిండు. ఆడపడుచులకేమో ఒక 10 ఏళ్ళు ఇచ్చిండు. మరి మరి లేబర్ వాళ్ళకి ఆయన ఒకలా గెలిచారనుకో, మనం అందరం వేసి గెలిపించామనుకో, వాళ్ళు కమ్మోళ్ళ వరకే చూసుకుంటాడు, మిగతా జనానికి చూడడు. ఆయన చెబుతున్నా, మిగతా జనానికి చూడడు. ఎక్కడ మీటింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు మేము గనక పదవిలో గనక వస్తే వాళ్ళ తాట ఒలుస్తామని అంటున్నాడు లోకేష్. అట్లా అనొచ్చా? ఆ మాట అనొచ్చా అసలు? అయ్యా నాకు ఓటేయండి, అమ్మ నాకు ఓటేయండి అని చెప్పాలి. కానీ వాడిని చంపిండు, ఈయన్ని చంపిండు, వాడు చంపిండు వాళ్ళ బాబాయికి. మరి ఏంటి రామారావుకి ఎవరు చంపారు? అట్లా అనుకోకూడదండి. పదవులు ఉండోళ్ళు కాకపోతే అడుగు, జనం ఓటు నాకు వేయండి అయ్యా వేయండి అని అడుగు. అది సరిపోద్దులే కానీ ఇలాంటి మాటలు చెప్పుకోకూడదు నాన్న. పవన్ కళ్యాణ్ దేవుంది. నాకు ఇప్పుడు పార్టీ తరఫున వస్తున్నాడు, చిల్మాయి ఆటోలు బిల్మాయి ఆటోలు వేస్తాడు. రేపు ఆయన అమ్ముకుంటాడు, అమ్ముకొని 1 కోటి రూపాయలకు అమ్ముకొని కూర్చుంటాడు. ఆయనకి ఎవరు వేస్తారు ఓటు అసలు? పవన్ కళ్యాణ్ పార్టీ ఎంతైనా నిలబడి ఇప్పుడు ఆయన 10లో కనుకుంటే ఆయనకి వేద్దాం. మరి ఇప్పుడు ఆయన కొత్తగా వస్తున్నాడు కదా, చూద్దాం. మరి ఆయన అవతల అమ్ముకుంటున్నాడుగా, మరి ఆయనకే వేసేసిందిగా. మీకు తెలియదా? అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ నేను గ్యారంటీ ఉంటాను, మీకు నేను అన్ని సంక్షేమ పథకాలు ఇప్పిస్తాను, నన్ను నమ్ము ఓటేని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటాడు, అట్లే అంటాడు. ఇప్పుడు ఆయన కూడా సినిమా యాత్రే కదా, ఆయన కూడా 4 మాటలు చెప్పి అది వరకు కూడా పవన్ కళ్యాణే చంద్రబాబుకి వెళ్ళి ఓతం ఇచ్చిండు, గెలిపించిండు, ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే. ఆయన పార్టీ అమ్ముకుంటాడు, అమ్ముకొని మెదలకుండా పక్కకు పోయి తొలుగుతాడు. ఆయన రాజకీయంలో ఉండడుగా. ఉంటే చేయమని చెప్పు, జగన్ లాగా మరి చేయమని చెప్పు. వేద్దాం ఓటు, అందరూ ఆయనకే వేద్దాం, జగన్ తీసేద్దాం, ఆయనకే వేద్దాం. అసలు కాదండి. ఇప్పుడు ఒక పదవులు ఒక పదవితో ఉండవంటే మమ్మల్ని నువ్వు మంచి చేస్తావు, ఈసారి పవన్ కళ్యాణ్ మనం చూద్దాం అనేది మా అందరికి ఉంటది. ఇప్పుడు జగన్ కొంటట్టు మాకు ఉంటది. కానీ నువ్వు వచ్చినా కూడా ఆయన సపోర్ట్కి వచ్చినా కూడా నువ్వు అసలు అమ్ముకునేవాడిగా, నువ్వు 10 చేసేవాడి కాదుగా. తెలుపుకోనండి. ఇప్పుడు ఎవరో తెలుపుతారు, వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. అది కావాల్సింది, మాకు కావాల్సింది జగన్ బాగా చేస్తున్నాడు. మాకు ఇప్పుడు పింఛని, అసలు పింఛని ఇళ్ళమ్మటే ఇబ్బంది పడుతున్నాం. పింఛని ఆ కూలి మూనేసుకొని అచ్చంపేట బ్యాంక్ కాడికి పోవాలి. మేము 2 రోజులు తిరిగాము, ఆ ఖాళీ లేదు. 2 రోజులు 250 హీనంగా వేసుకుందాం మనం పని చేసుకునే వాళ్ళము. 800. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా ఇంకా అట్లాగనే చేస్తాడు. కానీ ఇంటికి తీసుకొచ్చి ఈయనగా చంద్రబాబు ఇంటికి తీసుకొచ్చి ఈడు 4 సార్లు తిరిగాక 5 రూపాయలు పోద్ది. మాకు 350 ఇచ్చినా చాలయ్యా. అది అంతే. నాగలక్ష్మి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ అయిపోయిందా? పాస్ అయ్యావా? ఎన్ని మార్కులు వచ్చాయి? 350. 350. నీకు 350 మార్కులు వచ్చాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అయిపోయింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తావు?
1000కి 100కి ఏమంటే ఎన్ని మార్కులు 99 వేస్తావు. ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గించావు మరి? జగన్మోహన్ రెడ్డి గారికి 99 మార్కులు వేస్తానన్నావు కదా, ఎందుకు 99 మార్కులు వేస్తావు అంటే ఏం చెప్తావమ్మా? స్టడీ బాగుంది, ఆయన తెచ్చిన పథకాలు మొత్తం బాగున్నాయి. 99. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇంకొక వారం రోజుల్లో ఎన్నికల్లో. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. మరి పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? జగనే గెలుస్తున్నారు. ఎందుకంత జెండా పట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా ఏం పరిస్థితి? నా కొడుకు వస్తాడు, నా కొడుకు ఆడపిల్లలు నాకు ఇద్దరు, నా కొడుకే నన్ను పోసేస్తాడు. జగన్ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. అస్సలు వాళ్ళేనే లేదు. మా జగన్ నా కొడుకు, ఒక్క సీటు కాదు కదా, ఏమీ లేదు. నా కొడుకు పెద్ద కొడుకు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఖచ్చితంగా అస్సలు ఎవరూ లేదు. వాళ్ళు 4-5 వచ్చినా ఒకటే, నా కొడుకు ఒక్కడైనా ఏంటి? మీ కొడుకుని చిత్తు కొడతామంటున్నారు కదా ఎవరు వాళ్ళు? పవన్ కళ్యాణ్. ఏమీ జరగదు. నా కొడుకు మీ కొడుకు ఎవరు తోడుగా లేరు? సింహం మీ కొడుకు తోడు ఎవరు లేరు? ఎవరు? మేమందరం ఏమయ్యా, మేమందరం ఉన్నాం. సిద్ధమే, ఇదిగో సిద్ధమే. వాళ్ళు కూడా సిద్ధం అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అస్సలు ఏ ఉపయోగం లేదు. మీకు మహిళలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి నమ్ముతారు చంద్రబాబుని? ఏం నమ్ముతావు? ఇదిగో చంద్రబాబు పింఛన్ లేకుండా ఇళ్లలో పెట్టి ఇప్పుడు నా నగసాట్లు పడి 30 మంది 40 మంది చచ్చిపోతున్నారు. పింఛన్ వస్తుందా? మరి పింఛన్ వస్తుంది అంటున్నా, మరి ఇంత ఎండకి ఎందుకు వచ్చాము? నా కొడుకుని చూడాలి, నా పెద్ద కొడుకు. చూసావా మరి? చూస్తానికి పోతున్నా, మేదలు పెట్ట పోయా, పిడుగురాళ్ళ పోయా, అవన్నీ పోయా. నా కొడుకు ఇచ్చాను మరి నాకు అన్ని. నా కొడుకు పిడుగురాళ్ళలో చూసా, మేదల మెట్టలో చూసా. నా కొడుకుని ఎక్కడైనా పోతున్నా. సత్తనపల్లిలో చూసా. ప్రతి మీటింగ్ సిద్ధమే. వాళ్ళు ఆడికి వస్తారు, వాళ్ళు కాలు కట్టకాడికి కూడా ఆడలేదు. అస్సలు లేదు, ఏమి లేదు. మాకు ఇన్ని సంవత్సరాలు మాకేం కావాలా, మాకేం చేయాల. మాకు ఇల్లు కానీ మంచి కానీ చెడు కానీ మాకేమీ లేదు. ఈయన వచ్చినాకే మాకు ఇల్లు మంచి చెడు. నాకు నా బిడ్డలు 2 ఆడపిల్లలు, నా కొడుకే నన్ను బతికిస్తున్నాను అంతే. బిడ్డలా ఇట్టా ఎగసాయం పని, పొలం పళ్ళు. అది ఇప్పుడు అమ్మాయి నా మనవరాలు. ఇంటర్ మరి 2nd ఇయర్ చదువుతుందంటే మరి మా అబ్బాయి ఇచ్చింది, మరి నా కొడుకు అయిపోతే ఆడ నుంచి వచ్చింది. పేదోడమే, మేము లేనివాడమే, ఎట్ట బతకాలి? అది ఉండున్నారా బాబా? నా కొడుకు ఈ బట్టే నేను బతుకు, నేను పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను, నేను ఉండగలుగుతున్నా. సూపర్ ఉంది. జెండా కాదు, అసలు మేము ఫస్ట్ నుంచి జగనన్న ఫ్యాన్సే. జగనన్న అంటే పేదలకు ఎక్కువ, జగనన్న ఇష్టం. పేదలకు అన్ని పథకాలు తెస్తాడు. లేదు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు ఎప్పుడు కొట్టాడు. మాకు ఇల్లు లేదు, వైఎస్ఆర్ పథకంలో మేము ఇల్లు కట్టుకున్నాము. నాకు భర్త లేడు, పెన్షన్ వస్తుంది. 2 పిల్లల్ని పెట్టుకొని నా ఇంట్లో ఉంటున్నాను నేను. ఇప్పుడు ఉన్నానంటే అది వైఎస్ఆర్ దయ. గర్వంగా బతుకుతాము మేము. చంద్రబాబు 3 ఉన్నారు, 3 కలిశారు, రేపు గెలుస్తారు. 3 పథకాలు ఇస్తారని గ్యారెంటీ ఉంది. వాళ్ళు 3 గిట్టొచ్చు, గిట్టకపోవచ్చు. ఇప్పటికే మోడీ తీశాడు, రేపు పవన్ కళ్యాణ్ తీస్తాడు. ఆయన పథకాలు ఇస్తారని గ్యారెంటీ ఏంటండి? మాకు అది లేదు. మాకు జగనన్న సింగిల్ గా వస్తున్నాడు కాబట్టి సింహం లాగా వస్తాడు. మాకు పథకాలన్నీ జగనన్న ఇస్తాడు అంతే. ఎవరు? వాడు డ్రాయర్ కూడా లేకుండా కొడతారు అంతే. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టాడు. ఇప్పుడు జగనన్న ఇచ్చిన పథకాలకు అప్పు చేస్తున్నాడు అని చెప్పాడు. మేనిఫెస్టోలు అన్ని చేశాడు కదా. ఈయన జగనన్న మీద 5 రెట్లు ఎక్కువ చెప్పాడు కదా. ఈయన రాష్ట్రాన్ని అమ్మడా? ఈయన తాకట్టు పెట్టడా? ఏందండి చెప్పే? జగనన్న ఏం చెప్పాడు? నాకు స్థాయి ఉంటున్న వారికి నేను ఇస్తాను, నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పాడు. ఎక్కువ చెప్పలా. ఈయనేంది ఓట్లకు ఆశపడి ఎక్కువగా చెప్పాడు, ఆయన చెయ్యడు. మరి జగనన్న ఇవన్నీ ఇవ్వకపోతేనే, జగనన్న ఇవన్నీ ఇవ్వకపోతేనే జగనన్న రాష్ట్రాన్ని అమ్మేడని చెబుతున్నాడు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఈ పథకాలన్నీ అది వట్టి మాట్లాడి ఓట్లు వేయించుకోవడానికి మాట్లాడతారు అంతే. జగనన్నే కరెక్ట్ గా చేసేది.
మరి నమ్మూరు శంకర్రావు గారు గెలుస్తారా మళ్ళీ? గెలుస్తారు. ఎందుకు నమ్మూరు శంకర్రావు గారు పోటీ అంటే ఏం చెప్తారమ్మా? మనకు మంచి పనులు చేసిండు కాబట్టి వేయాలి. నమ్మూరు శంకర్రావు గారు అన్ని మంచి పనులే చేశాడు, అన్ని బానే ఉంది, ఆయనకే మేము వేసేది. నమ్మూరు శంకర్రావు గారు మళ్ళీ గెలుస్తారా? గెలుస్తాడు. టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కొత్త వస్తున్నారు, వాళ్ళు బలంగా ఉన్నారు అంటున్నారు కదా. బలం లేదు ఏం లేదు, వాళ్ళు రారు అసలు, వాళ్ళు గెలవరు అసలు. గెలవరు. ఎందుకు గెలవలేరమ్మా? బలం అంటే ఒకరికి ఇద్దరు తోడారు కదా. వాళ్ళందరూ ఒకరిని ఒప్పుకొని ఒకళ్ళు కదా వస్తుంది, మరి వాళ్ళు ఎట్ట గెలుస్తారు? ఆయన ఇట్ట ఎకరంలోనే గెలుస్తాడా పవన్ కళ్యాణ్? గెలవడుగా. ఆయన ఇంకొక ఆయన నమ్ముకోనేగా అక్కడికి వచ్చింది, మరి గెలవడు. జగన్ అన్నే గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తున్నాడు, నేను వస్తే 4000 ఇస్తాను, మహిళలకు 1500 ఇస్తాను, అమ్మఒడి ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ముగ్గురికి ఇస్తాను, రైతు భరోసా 20,000 ఇస్తానంటున్నాడు. అదేవిధంగా మీలాంటి మహిళలకు బస్ ఫ్రీ అంటున్నాడు, ఉచిత సిలిండర్ అంటున్నాడు కదా. అంతకు ముందు ఎన్ని చేశాడుగా, అన్ని అమలు పరిచాడుగా, అవన్నీ ఎందుకు చేయలేకపోయాడు? ఇవాళ ఎందుకు చేస్తానని నమ్ముతున్నారు జనం. ఇవాళ కూడా అంతే చేయడు. అప్పుడు చేయలేని ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు మనకి? అప్పుడు ఇవన్నీ హామీలు ఇచ్చాడుగా, ఒక్కటన్నా చేశాడా? బాబు వస్తే జాబ్ ఇస్తాను అన్నాడు, ఇచ్చాడా? మంచినీళ్ళు ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? మనకేం చేశాడు? రుణమాఫీ అన్నాడు, ఏం చేశాడు? మనకి పశువు కింద సంవత్సరానికి ఎంత ఇస్తాను అన్నాడు, 1 సంవత్సరం ఇచ్చాడు దిగిపోయేటప్పుడు. ఏమి ఇచ్చాడు? మనకేం చేశాడు అసలు? మనకేం చేయనప్పుడు మనకి ఎవరు కావాలి? మనకు జగన్ అన్నే కావాలి. మనకు మంచి చేసిన జగన్ అన్నే మంచి, మనకు జగన్ అన్నకే మనం ఓటు వేయాలి, వేస్తాం. జగన్ అన్నే గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మీ రెడ్డి అని సూపర్ గా ఉంది అంటున్నావా? లేదు, జగన్మోహన్ రెడ్డి పథకాలు, సంక్షేమ పథకాలు సూపర్ గా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్తున్నాడు కదా. ఎట్లా నమ్ముతాం? 2014 నుంచి 19 దాకా ఒక్క హామీ నెరవేర్చలేదు కదా. అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏమేమి? పూర్తిగా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదుగా. చేయలేదు. మరి ఎట్లా నమ్ముతాం బాబుని? నమ్మంగా. ఇప్పుడైనా అంతే, 2024 కూడా జగన్ అనే సీఎం కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా వీళ్ళు వాళ్ళ హామీలను ఎవరు నమ్మరు. పక్కా సీఎం 2024 జగన్ అన్నే. ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారిని సంబరాలు రాంబాబు అంటున్నారు కదా. సంబరాలు రాంబాబు ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఎంజాయ్ ఉంటది, అభివృద్ధికి అభివృద్ధి ఉంటది, అన్ని ఉంటాయి. సంబరాల పైన ఉన్న దృష్టి మీలాంటి ప్రజలపై దృష్టి పెట్టట్లేదు. ఏమి అందరి మీద ఇప్పుడు సంబరాలు ఉంటాయి, అభివృద్ధి ఉన్నది, అన్ని ఉన్నాయి. అంబటి రాంబాబుని ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు అవినీతి అనేది ఎక్కడ చూద్దామన్నా లేదు. ఇదివరకు 2014 నుంచి 19 దాకా కోడేరు శివప్రసాదరావు అని ఆయన చేశాడు, ఎమ్మెల్యేగా ఉండి అన్ని దోచుకొని తిన్నారు. అంబటి రాంబాబు గారు 2019 నుంచి ఇప్పుడు 24 దాకా పనిచేశారు. ఇంత ఓటికి కూడా ఎక్కడ అవినీతి అనే మాట, అంబటి రాంబాబు అవినీతి చేశాడనే మాట ఎక్కడ ఎవరి నోటా కూడా రాదు. అంబటి రాంబాబు గారే గెలుపు ఖాయం. పుట్టిన పులి జగన్మోహన్ రెడ్డి, పులివెందరలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ గారు కుటుంబంలో పుట్టినాడు. వైఎస్ గారి కుటుంబంలో పుట్టినాడు, ఆయన వైఎస్ గారి కుటుంబంలో పుట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పులిబిడ్డ, ఆయన పులిబిడ్డ. పులి కాదు పిల్లి అంటున్నారు. అనకూడదు. సినిమాలు తీసేవాడు ఆయన కాంగ్రెస్ లో ఉంటాడు, టీడీపీలో ఉంటాడు, వైసీపీలో ఉంటాడు, ఇంకో దాంట్లో ఉంటాడు. ఏమో జెండా పట్టుకున్నారు, టోపీ పెట్టుకున్నారు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంటింటికి పింఛన్లు ఇవ్వటానికైనా, అమ్మఒడికైనా, ఆటో వాళ్ళకైనా, మిషన్ వాళ్ళకైనా, దేనికైనా సరే వండర్ఫుల్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా గెలిచాడా? ఎక్కడైనా చేశాడా? పవన్ ఏమైనా చేశాడా? ఏమైనా చేశాడు అసలు? ఎవరికి ఎట్లా గెలియడానికంటే అభిమానం ఉండాలి కదా. జనంలో అభిమానం ఉండాలి. అభిమానం ఉంటేనే గెలిచేది. అట్లా సినిమా డైలాగులు మాట్లాడితే ఎట్లా? సినిమా డైలాగులు కాదు కదా. అసలు వద్దు, జగన్మోహన్ రెడ్డే కావాలి.
అంటున్నాడు కదా, బస్సు ఫ్రీ అంటున్నాడు. బస్సు ఫ్రీ ఎవరు చంద్ర చంద్రబాబు అంటున్నాడు. అసలు వద్దు, ఇవి వచ్చే చాలు మాకు, వచ్చే చాలు. బస్సు ఫ్రీ పెడితే సుఖం, ఆటో వాళ్ళు ఎడుతారు, ఆటో వాళ్ళు ఎడుతారు. గుడ్డూరుకో మీ వాళ్ళూరుకో మీ కొడుకురికో ఎవరో దగ్గరికి వెళ్ళాలి కదా, ఎవరు మీరు అప్పుడు బస్సులో ఫ్రీగా వెళ్తొచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తాడు, అంతకన్నా వండర్ఫుల్ గా చేస్తాడు. ఎందుకు పనికొస్తాడు చంద్రబాబు నాయుడు? దేనికి పనికిరాడు అసలు, ఈ పరిపాలన దేనికి పనికిరాడు అసలు, అస్సలు దేని చెయ్యలేడు. గతంలో హామీలు ఇచ్చాడు కదా కొన్ని, ఎవరు చంద్రబాబు 2014లో నెరవేర్చాడా? నెరవేర్చలేదుగా, నెరవేర్చలే. ఈ హామీలు ఇచ్చాడు. ఈ రోజు పింఛన్లకు తిరగాలంటే ఎంతమంది వెళ్ళాడుతున్నారు ఎండ్లకి? ముసలోళ్ళు రాగలుగుతున్నారా? ఎంతమంది బ్యాంకీలు అని అయ్యా నీ అని అక్కడికెక్కడికని తిరుగుతున్నారు. అదే వారంటీలు ఇస్తే ఇబ్బంది లేదుగా, క్షేమంగా ఉన్నారు ఇంట్లో. వాలంటీర్లు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే జగన్ అన్నట్టు కదా. కాదు, ఆయన చంద్రబాబు నాయుడు పవన్ వాళ్ళు చేసిన పని ఇది. ఇవాళ ముసలోళ్ళు ఎంత అల్లాడుతున్నారు, ఎక్కడికన్నా బ్యాంకులు అంటున్నారు, అక్కడికి వెళ్తే ఈ రోజు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే ముసలోళ్ళు చావడానికి కారణం జగన్ అంట. ఎందుకు అవుతారు? జగన్ ఎందుకు అవుతాడు? జగన్ వారంటీలు పెట్టి ఇల్లు తిరిగేస్తుంటే, నిద్ర మనసు నుంచి లేపిస్తుంటే జగన్ ఎట్ట అవుతాడు? ఈ అవినీతి మాటలు ఇవి, ఇక ఎట్నే ఉంటాయి మాటలు, అంతే. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలవడు అంటావా? గెలవడు అస్సలు, సింగల్ గా కూడా రాడు. ఎవరేం చేస్తాడు? ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ మాత్రం ఏం చేస్తున్నాడు? చర్చిలు పడైన సాయిబులకి క్రిస్టియన్కి ఆటంకం ఏం చేస్తున్నాడు? మోడీ బట్టలు లేకుండా చేశాడు స్త్రీని, అది సభ్యతనా? సభ్యతేనా? అట్టటోళ్ళకి ఓట్లు ఎట్టేస్తారు, అట్టటోళ్ళకి ఏట్లు అవినీతి పరులు వేసేది కూడా ఓట్లు ఎట్టేస్తారు. అసలు వాళ్ళ పరిపాలనే వద్దు, జగనే కావాలి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగానే ఉంది, బాగానే ఉంది. బాగుందా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్న పరిస్థితి ఏంది? పరిస్థితి ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారు మళ్ళీ గెలుస్తాడా? పైన తిరుగుతున్నాడు, గాలిలో తిరుగుతున్నాడు, మీ అట్లా మాట్లాడుతున్నాడు, పలకలేదు కదా. పలుకుతూ ఇప్పుడు పలుకుతురుగా. మాకు అమ్మఒడి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, 18,000 వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, బాగానే ఉంది. బాగుంది. జగన్ గెలుస్తాడు మళ్ళా? పవన్ కళ్యాణ్ అంటే వైపు ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ వచ్చిన వాళ్ళు ఓటు వేయద్దు, చూడటానిగా వస్తుంది. చంద్రబాబు నేను గెలుస్తా అంటున్నాడు అంటాడు, అట్నే అంటాడా? చేయడా? పెన్షన్ వస్తుందా నీకు? నాకు పెన్షన్ లేదు, మామూలు ఇది. మీ వాళ్ళకి వస్తుందా? ఎంత వస్తుంది? పింఛన్ కాదు మాకు, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి 18,000. మరి రైతు భరోసా చంద్రబాబు 20,000 ఇస్తానంటున్నాడు కదా, ఏవా? ఆయన ఇచ్చినప్పుడుగా నమ్మకం లేదు. జగన్ అయితే ఇస్తాడు, గెలిపిస్తావు అయితే.